చెప్పండి. 2,70,000 కోట్ల రూపాయలు, ₹1,00,000 కాదు, 10 లక్షల రూపాయలు కాదు, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి, ఈరోజు ఓ ఆసరా, ఈరోజు ఓ చేయూత, ఈరోజు ఓ సున్నా వడ్డీ, ఈరోజు ఓ విద్యా దీవెన, ఈరోజు ఓ వసతి దీవెన, ఈరోజు ఓ కాపు నేస్తం, ఈరోజు ఓ ఈబీసీ నేస్తం, ఈరోజు ఓ పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణము, చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఇన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే, ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల ఫోన్లలోనే దిశ యాప్ బటన్ నొక్కితే చాలు, ఆపదలో ఉన్నప్పుడు అక్క చెల్లెమ్మలకు 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు ఆ అక్క చెల్లెమ్మలకు ఫోన్ చేసి నేరుగా అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పరిస్థితి. మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ తీసుకువచ్చింది ఎవరు అనంటే, తీసుకువచ్చింది ఎవరు అనంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? మరి ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా